వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 24 గంటల వ్యవధిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేసేందుకు సహకరించిన కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే రాము. ఒక్క రోజంతా గుడివాడలో ఉండి కూటమి నేతలకు రెట్టింపు ఉత్సాహాన్ని ముఖ్యమంత్రి అందించారని తెలిపిన ఎమ్మెల్యే. వర్షాలు సకాలంలో పడాలని కోరుతూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గంగానమ్మ తల్లికి 108 బిందెలతో అభిషేకం నిర్వహించిన నాయకులు. గంగానమ్మ తల్లి ఆశీస్సులతో ఏడాది వర్షాలు పడి రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన బీజేపీ నేతలు. ఐ లవ్ గుడివాడ స్పాట్ వద్ద ఫోటో దిగుతూ చాలా అద్భుతంగా ఉంది అంటూ ముఖ్యమంత్రి మాట్లాడటం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాము. వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చిన ఎమ్మెల్యే. గుడివాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం కావటానికి కూటమి నాయకులంతా సమన్వయంతో పనిచేయడం ఆనందదాయకమని ఎమ్మెల్యే వెనగండ్ల రాము అన్నారు. ప్రజావేదిక కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడివాడలో నెలకొన్న ఐక్యతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా అభినందించారని, ఇదే స్ఫూర్తితో ముందుకు పనిచేయాలని సూచించినట్లుగా తెలిపారు. సీఎం పర్యటనను దిగ్విజయంగా నిర్వహించేందుకు గత 24 గంటల పాటు శ్రమించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి సహకారంతో రాబోయే రోజుల్లో గుడివాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. అందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం గర్వకారణమని, ఇదే ఐక్యతను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు, బీజేపీ నాయకుడు అంగడాల సతీష్, జనసేన నాయకులు సందు పవన్, సాయినా, రాజేష్, వేమూరి త్రినాథ్, సన్నాసిరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవి, లింగం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విచ్చేసిన ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న జరిగిన సీఎం గారి గుడివాడ టూర్ విజయవంతమైంది అని చెప్పడానికి నేను స్పెషల్గా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా దగ్గరుండే చూశారు కాబట్టి, అలాగే ప్రజలు కూడా అందరూ గమనించారు. దీంట్లో పూర్తిగా మొట్టమొదటిసారిగా అత్యధిక వీక్షణ కూడా వచ్చింది నిన్న సీఎం గారి టూర్స్లో. అందరూ చూశారు దగ్గరుండి ఎంత విజయవంతమైంది, ఆయన అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేది అందరికీ అర్థమవుతూనే ఉంది. స్పెషల్గా ఆయనకి నచ్చిన విషయం, ఆయనకి ఏం నచ్చింది అనేది నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ గుడివాడలో అందరూ కలిసి సాగుతున్నారు ముందుకి. ఇంత బాగా సాగుతున్న నియోజకవర్గంలో మనకి ఎదురు ఉండదు అని చెప్పేసి వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. మనం చేసిన అభివృద్ధి పనులు చూశారు, మన పడిన కష్టం గమనించారు. మేము కూడా క్లియర్గా చూపించాం. బేసిక్గా బొమ్మలు లేని వాటర్ ట్యాంకులు అటు ఇటు తిరగకుండా జరిగే నియోజకవర్గం కింద చేపిస్తానని చెప్పాను సార్. అలాగే ఇది చేయటం జరిగింది మీ సహకారం వల్ల అని. ఆయన చూపించిన మార్గమే ఇదంతా. వాస్తవానికి మీరు ఏదైనా కానీ ఆయన చెప్పేది ఒకటే, ఇష్టంగా చేయండి, మీకు రిజల్ట్ అదే వచ్చుద్ది అనేది ఆయన చెప్తా ఉంటారు. చేసే పని ఉండే ఊరి మీద ఇష్టం పెంచుకోండి. మీరు చేసే పనిని ఇష్టంగా చేయండి, ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది అనేది ఆయన అభిప్రాయం. అలాగే మేమందరం కూడా ఎలా ఇష్టంగా కలిసి వెళ్తున్నాం అనేది కూడా ఆయన చూసుకుంటాం కూడా. మాకు నిజంగా ఆయన గమనించారు అనేదే నాకు చాలా అదృష్టం కింద భావిస్తున్నాను. ఒకటి మాత్రం వెరీ క్లియర్గా ఉన్నాం, ఇక్కడ విడగొడదామన్నా విడిపోయిన పరిస్థితిలో ఉన్నాం. మేమంతా బేసిక్ ఒకే కుటుంబం కింద ఉన్నాం. కూటమి మొత్తం కూడా ఒకే కుటుంబం కింద. తెలుగుదేశం కార్యకర్తలే కాదు, జనసేన కార్యకర్తలే కాదు, బీజేపీ వారే కాదు, అందరం కలిపి ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఉండటం అనేది గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్నంత బాగా ఇంకెక్కడ జరుగుతుందో లేదో అయితే నాకు తెలియదు, కానీ మేమైతే కనుక చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక్కళ్ళు కూడా ఒక్క విమర్శ కానీ ఒక వ్యతిరేకత కానీ స్పర్శ లేకుండా మేము చేసుకుంటూ రాగలటం అనేది నిజంగా ఇది మా అందరం కలిసి చేసుకున్నది. నేను ఒకటే చెప్తున్నాను, గుడివాడ నియోజకవర్గంలో అది ఐ లవ్ గుడివాడ
అనేది పెడతాం అనేది నాకు చాలా నచ్చింది అక్కడ. దాంట్లో అక్కడ బ్యాక్గ్రౌండ్ కానీ పూర్తిగా కానీ పరిశీలించారు. అది అక్కడ నేను అడిగాను ముందు బేసిక్గా, సార్ ఇది అంటే ప్రోటోకాల్ కదా సార్, మీకు ఇక్కడ ఫోటో దిగటం కుదురుతుందా, వచ్చేట్టుగా చూడండి కొంచెం అంటే, ఆయన అది చూడగానే ఆపేసాం, పద అన్నాడు. బేసిక్గా పద అన్నారు, తీసుకెళ్ళాం, కూర్చున్నాం, అందరూ ఫోటోలు దిగి ఆయనకి ఎంత ఉత్సాహంగా ఉన్నా అంటే ఆ ఎండ్లో కూడా కార్యకర్తలు ఉంటే రమ్మని అన్నాడు. మనకి ఆ ప్రోగ్రాము ఎవరికి లేదు, ముందుగా డిజైన్ చేయలేదు. సో అక్కడ ఎవరిని కార్యకర్తలు కూడా పెట్టలే. ఒక్క లక్కీ పర్సన్ వచ్చాడు, మా శంకర్ ఒక్కడే అక్కడ ఎదురుగుండా కనపడ్డాడు. పిలిచి అతనితో ఫోటో తీపిచ్చి పంపిస్తాం. అది వచ్చిన తర్వాత ఆయన అసలు మూడు ఇంకా మారిపోయింది పూర్తిగా. ఆయన డైరెక్ట్గా చెప్పారు, నువ్వు ఇష్టంతో చేస్తున్నారు, మీరందరూ బాగా ఇష్టంగా ఉన్నారు, బేసిక్గా ఇది కావాల్సింది, ఇలా చేయాలి, దీంట్లో చేసుకోవాలి. ఇంకా మనకి అన్నీ డబ్బులతోనే అయిపోతాయి అనే పరిస్థితి కాదు. బేసిక్గా మనం కొంత. ఓకే, అందరికీ నమస్కారం. నిన్న మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న అనేక ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గుడివాడలో ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి, ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నాయని చెప్పి వెరిఫై చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ప్రజలకి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏ విధంగా అందిస్తున్నారని చెప్పి రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత కార్యకర్తల సమావేశం, పార్టీ క్యాడరు వాళ్ళ సూచనలు కానీ, ఏ విధంగా గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా శాసనసభ్యుడు వెంగళ రాము పనితీరు కానీ ఇవన్నీ కూడా సమీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలుసు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ విధంగా అప్పులు చేసి బటన్ నొక్కాడో మనం అందరం చూసాం. కానీ దాన్ని అనేక ఇబ్బందులు ఉన్నా సరే కూటమి సహకారంతో అందరం కలిసి ఈరోజు కేంద్రం కానీ అనేక రకాలుగా రెవెన్యూ ఏ విధంగా ఆదాయం పెంచే విధంగా కార్యక్రమాలు చేపడతాం. ప్రజలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎప్పుడూ జరగని విధంగా గుడివాడలో కొనసాగుతున్నాయి. గడిచిన 2 సంవత్సరాల్లో గుడివాడలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గతంలో కూడా ఇంత తక్కువ సమయంలో ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు మనం చేసుకోలేకపోయాం. కానీ అప్పుడు పరిస్థితులు వేరు. ఈ రోజున దాని మీద దృష్టి పెట్టి నిధులు ఏ విధంగా సమీకరించాలో రాము చాలా గొప్పగా దాన్ని ఎఫెక్టివ్గా నిధులు సమీకరిస్తూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, పక్కన రైతాంగానికి, విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే మున్సిపాలిటీ అన్ని శాఖల్ని కూడా సమీక్షలు చేస్తూ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూపిస్తున్నాం. దాంతోపాటుగానే సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మనం సూపర్ 6 మనం ప్రామిస్ చేసాం ప్రజలకి, ఇప్పటికే పెన్షన్స్ కానీ, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్ కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా పిల్లలకి 15,000 చొప్పున ఇచ్చే కార్యక్రమం, రైతాంగానికి సంవత్సరానికి 20,000 ఏదైతే మనం ప్రామిస్ చేశామో 3 విడతలు అయిపోయింది, 4వ విడత అనుకుంటా బహుశా రాబోతుంది. ఇంకా 2 చేయాల్సి ఉంది. దాని మీద కూడా ఒక నిర్ణయం కూడా తీసుకుని త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే హౌసింగ్ ఒకటి ప్రధానంగా అది ఫైనల్ స్టేజ్లో ఉంది. బహుశా ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ హౌసింగ్ అన్నీ కూడా ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో మన గుడివాడ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు ఐడెంటిఫై చేశాం. అండ్ లిస్ట్ అన్ని మా దగ్గర ఉండే, త్వరలోనే అవి కూడా ప్రజలకి, పేద ప్రజలకి ఎవరైతే అవసరాలు ఉన్నాయో అందరూ కూడా అందించే కార్యక్రమం చేపడతాం.
ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేయాలని ఉద్దేశంతోనే కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో మనం చూసాం 20 సంవత్సరాల నుంచి కొడాలని ఒకే వ్యక్తి శాసనసభ్యుని ఎన్నుకోవటం వలన మనం నష్టపోయాం. ఆ లోటుని ఈరోజు వెనిగల రాము ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తారు. ముఖ్యంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడ పర్యటనను విజయవంతం చేసినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే 2 రోజుల వ్యవధిలో శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు ఎంతో ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని 24 గంటలు కూడా కార్యకర్తలని నిద్రపోనివ్వకుండా, ఆయన కూడా నిద్రపోనివ్వకుండా నిన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారి పర్యటనని ఎంతో విజయవంతం చేయడంలో శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి కృషిని మెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా గుడివాడ నియోజకవర్గంలో ఎటువంటి గొడవలు, ఇబ్బందులు లేకుండా అందరూ ఐకమత్యంగా ఉండాలని శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు ఎప్పుడూ కోరుకుంటున్నారు. మరి వారి కోరిక మేరకే మేమందరం కూడా ఖచ్చితంగా కలిసే వెళ్తామని 2029లో కూడా గుడివాడ నియోజకవర్గంలో శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారిని మరొకసారి ఎమ్మెల్యేగా చూస్తామని తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. గుడివాడ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న జరిగిన ముఖ్యమంత్రి గారి సభ చాలా అద్భుతంగా జరిగింది. ఒక విషయం ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడటం జరిగింది. నేను సీట్ ఇచ్చాను, ఎన్ఆర్ఐ ఏం చేస్తాడో ఏంటో అనుకున్నాను, చాలా చక్కగా ప్రజలతో మమేకమై పనిచేస్తా ఉన్నాడు, నేను ఊహించిన దానికన్నా చాలా బాగుంది అని చెప్పి మాట్లాడటం జరిగింది. చాలా సంతోషం. కూటమి తరపున ఇవాళ మనకి రాజధాని అమరావతి కానీ, అటు పోలవరంకి 30,000 కోట్లు ఇవ్వడం కానీ, మోడీ గారి సహకారంతో రాముడికి లక్ష్మణులాగా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు. నిన్న మరి ఆయన 77 ఏళ్ల వయసులో 2 గంటల నుంచుని రివ్యూ చేస్తూ గుడివాడ గురించి ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నట్టుగా ఎక్కడ మైనస్ ఉంది, ఎక్కడ ప్లస్ ఉందని చెప్పి ప్రజల సమక్షంలో మాట్లాడితే దాన్ని కొంతమంది నాయకులు. అందరికీ నమస్కారం. నిన్న గుడివాడ నియోజకవర్గ ముఖ్యమంత్రి గారి పర్యటన విజయవంతంగా సక్సెస్ఫుల్గా సాగిందనడానికి 2 ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఉదయం 10 గంటలకు గుడివాడ వచ్చి సాయంత్రం 6:30 వరకు కూడా గుడివాడ నియోజకవర్గంలోనే ఉండటానికి, గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఆయన చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ ఆనందంలోనే మరొక గంట ఆయన వెచ్చించడానికి ఉదాహరణ. ఇంతటి మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా శాసనసభ్యులు రాము గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారిని తీసుకుని గుడివాడ నియోజకవర్గంలో రోజంతా కూడా జరిగేటువంటి కార్యక్రమాల మీద ప్రజలకు మమేకం చేసి ప్రజలకు చేరువ చేసినటువంటి అవకాశం ప్రజలకు అందించి శాసనసభ్యులుగా చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా పారదర్శకంగా చూపించేటువంటి విధానాన్ని చాలా నిజంగా హర్షణీయం. మరి ఇలా ఇంత విజయవంతంగా గుడివాడ పట్టణంలోని మేదర్ల బజార్ గంగానమ్మ ఆలయంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ గంగానమ్మ తల్లికి 108 కలశాలతో జలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ కన్వీనర్ సూర్య లక్ష్మీనారాయణ గాంధీ, జిల్లా ఉపాధ్యక్షుడు అంగడల సతీష్ తదితరులు హాజరై రైతులకు మంచి పంటలు పండాలని, గిట్టుబాటు ధరలు లభించాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మాచర్ల రామకృష్ణ, యువ మోర్చా, మహిళా మోర్చా, ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జాతవేదశేషనవామసోమరాదీహతోనదః ద్వివేదః శన పరిషదతి దుర్గాణి విశ్వానావే వసంధందురిక. అందరూ పుష్పాలని అమ్మవారికి సమర్పించండి.
దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరహితరహే నమః. అగ్నే మధ్యేవ అదుదురితాద్యే. అలా అలా అండి. తపసాజ్వలంతే. వన్ బై వన్ అనండి, వన్ బై వన్ అనండి. చిట్టుగా ఆగండి. పోసేయండి స్పీడ్గా తీసుకోవచ్చు. అరే దాంట్లో తీసుకోవచ్చులే. ఆపే గాంధీ గారు బిందులు ఇటు ఇచ్చేయండి, ఇటు వెళ్ళిపోతాయి. అటు నుంచి వస్తాయి. వీడియోని తీసుకో, ఫోటోలు దాంట్లో కట్ చేసుకో. తల్లి చల్లని తల్లి, చల్లని తల్లి, చల్లని తల్లి, చల్లని తల్లి, చల్లని తల్లి, చల్లని తల్లి, అమ్మ తల్లి. ఇప్పుడు ఒక చిన్న విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వెల్కమ్ బ్యాక్. కటారి శ్రీనివాసరావు మెమోరియల్ ఆధ్వర్యంలో గుడివాడ ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం కృష్ణా జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము హాజరై ముందుగా కటారి శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం టోర్నమెంట్ ను ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనగళ్ల రాము మాట్లాడుతూ గుడివాడ పట్టణ అభివృద్ధికి విశేష సేవలందించిన మహనీయులను స్మరించుకుంటూ క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇటీవల గుడివాడ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్టేడియం అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించినట్లుగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ స్టేడియాన్ని మరింత ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ డావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కిలార్పు రంగాప్రసాద్, చేకూరి జగన్మోహన్ రావు, బొగ్గవరపు తిరుపతయ్యతో పాటు పలువురు క్రీడా సంఘ ప్రతినిధులు, క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు. సార్ మీ టైం వేస్ట్ చేయట్లేదు, ఒక 5 minutes లో మనం ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం. రోజు ఇది ఈ చిన్న ప్రోగ్రామ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఓపెనింగ్ ప్రోగ్రామ్ అనేది. ఎందుకంటే పెద్దల్ని గౌరవించుకుంటాం మన సాంప్రదాయం. మన కటారి శ్రీనివాసరావు గారు చేసిన మన స్టేడియం కోసం చేసిన పనులను, ఆ కృషిని మనం గుర్తుపెట్టుకుని మనం ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్ళాలి. ఈ స్టేడియం యాజమాన్యానికి కూడా
నాకు కంగ్రాచులేషన్స్. చాలా చక్కగా వివిధ రకాలుగా పోటీలు నిర్వహించుకుంటూ గుడివాడ ప్రముఖులందరినీ గుర్తు చేసుకుంటూ ఒక్కొక్కళ్ళ పేరు మీద ఒక టోర్నమెంట్ నడిపిస్తూ ఉన్నారు. ఇది మంచి విషయం. ఎంతసేపు ఎవరో మన పెద్ద నాయకుల పేర్లు పెట్టే టోర్నమెంట్లు కాకుండా ఇక్కడ గుడివాడ కృషిలో గుడివాడ మనకి ఇలా ఉన్నాము అంటే గుడివాడలో వాళ్ళు ఎంతో కొంత కృషి చేసి ముందుకు తీసుకురాబట్టే మనకి గుడివాడ ఈ మాత్రం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు గుర్తుపెట్టుకుని వాళ్ళు స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ స్ఫూర్తితో ఇలాంటి రకరకాల టోర్నమెంట్లు కండక్ట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. సార్ ఇంకోటి అంటే సూచన, నిన్న చంద్రబాబు నాయుడు గారు వస్తానే స్టేడియంలో మొత్తం పరిశీలించుకుంటూ వచ్చారు. దీన్ని మరింత శుభ్రం చేద్దాం, మరింతగా అంటే ఇప్పుడు ట్రెండ్ మార్చండి, మీ ట్రెండ్ కనపడాలి అన్నట్టుగా చెప్పాడు బేసిక్. అంటే స్టేడియం ఉంది, పాత స్టేడియం ఉంది, అలాగే ఉంది. దాంట్లో అద్దెలు వస్తున్నాయి, మీకు రెంట్లు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. మీరు సరే నేను ఏం చెప్పాను అంటే మేము చాలా అసలు క్యాలెండర్ వేసి జాబ్ క్యాలెండర్ వేసి స్టేడియం మేనేజ్మెంట్ బాగా కష్టపడుతుందని రకరకాల ఇవి ఏర్పాటు చేస్తూ ఉంది, గేమ్స్ అన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. చాలా కృషి జరుగుతుంది. దాంతోపాటు దీన్ని మోడర్నైజ్ చేసి చూపించమన్నాడు. మనం ఏం చేయాలని మనం కూర్చోవాలి సార్. తప్పకుండా ఇదంతా మీరు అందరూ కూడా సహకరిస్తే ఈ స్టేడియంని వన్ ఆఫ్ ది టాప్ స్టేడియంస్ కింద చేయాలి, చేసి చూపించు అని చెప్పేసి నాకు టాస్క్ కూడా ఇచ్చారు. దాంట్లో మనందరం కూడా పాల్గొన్నాం. గేమ్స్ ఆడుతున్నామంటే గేమ్స్ కూడా మోడర్నైజ్డ్ గేమ్స్గా కనపడితేనే ఆయనకి తృప్తిగా ఉంటుంది. సో అలాంటి పనులు కూడా చేద్దామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మనం ఆడుకుందామా? ఆడుకుందామా? రెడీనా? ముఖ్య అతిథిగా ఇచ్చేసిన స్థానిక శాసనసభ్యులు రాము గారు, అదేవిధంగా స్టేడియం కమిటీ తోటి సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా సంతోషం. కటా శ్రీనివాస గారి జ్ఞాపకార్థం ఈ రోజున కృష్ణా జిల్లా సంబంధించి 70 టీములు రావడం జరిగింది. అందరూ కూడా అభినందిస్తున్నా. ముఖ్యంగా స్టేడియం కమిటీ వారికి నిత్యం ఏదో ఒకటి కార్యక్రమం క్రీడల్లో దీని మీద దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా రాముకి కొన్ని సలహాలు కూడా చెప్పారు. దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళమని చెప్పి ఖచ్చితంగా ఆ దిశగానే మనం ఈ స్టేడియంని సద్వినియోగం చేసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ఈ రోజున ఆయనకి, ఎందుకంటే ఫౌండర్ మెంబర్ కటారి శ్రీనివాసరావు, ఆయన కూడా అనేక సేవలు అందించారు మనకి స్టేడియంకి. ఆయనకి జ్ఞాపకార్థం ఇన్వైట్ చేసినందుకు కమిటీ వారిని అభినందిస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున ఎన్టీఆర్ స్టేడియం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోనే, కృష్ణా జిల్లా కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ రోజున ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా, క్రీడలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా, క్రీడాకారుల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించాలన్నా, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు తయారు చేయాలన్నా, మరి గుడివాడ పట్టణం కానీ ఈ పరిసర ప్రాంతం కానీ జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులకి ఎటువంటి సదుపాయాలు కల్పించాలన్నా ఈరోజు రాష్ట్రంలో గుర్తొచ్చే ఏకైక స్టేడియం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం. అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన పుట్టినటువంటి ఈ గడ్డ మీద ఈ గుడివాడకి ఆయన ఇచ్చినటువంటి వరప్రసాదమే ఈ ఎన్టీఆర్ స్టేడియం. దానికి అనుగుణంగానే ఈ రోజున ఎన్టీఆర్ స్టేడియం కమిటీ అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ప్రతి నెల ప్రతి వారం ఏదో ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి క్రీడాంశాలు నిర్వహించినటువంటి చరిత్ర ఈ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఉంది. ముఖ్యంగా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా, అంటే శాసనసభ్యుడు వెనిగండ్ల రాము గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకి ప్రత్యేకంగా ఆయన క్రీడాకారుడు అవటం వల్ల, క్రీడల మీద ఆయనకి ప్రత్యేకమైన శ్రద్ధ ఉండటం వల్ల, ప్రతి విషయాన్ని ఆయన నిశ్చితంగా పరిశీలించడం వల్ల ఆయన సూచనలు సలహాలతో ఈ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో అనేకమైనటువంటి వసతుల్ని
మెరుగుపరచడం జరిగింది. ఇంకా జాతీయ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ మరి జిమ్ని తయారు చేయడానికి కూడా ఇక్కడ అనేకమైనటువంటి ప్రణాళికలు ఆయన సూచనలతో చేస్తా ఉన్నాం. మరి మనందరూ గుడివాడ పట్టణ ప్రజలు గర్వించే విధంగా కూడా గుడివాడలో త్వరలో క్రికెట్ క్రీడా మైదానాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి అన్ని చర్యలు శాసనసభ్యులు తీసుకుంటా ఉన్నారు. దానికి అనుగుణంగా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ కూడా పనిచేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజున డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగేటటువంటి ఈ షెడ్యూల్ టోర్నమెంటు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి శాసనసభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పాల్గొంటున్నటువంటి క్రీడాకారులందరూ కూడా స్పోర్టివ్ స్పిరిట్తో క్రీడా స్ఫూర్తితో పాల్గొని విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ అధికారులతో జరిగిన రివ్యూలో లోపాలు ఉన్నాయంటూ బహిరంగ సభా వేదిక మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలపై కొంతమంది సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మధ్య వ్యత్యాసంగా మార్చి ఆనందపడుతున్నారని ఎమ్మెల్యే రాము అన్నారు. నిజానికి మాకే పోటీ ఉంటుందని గడిచిన సంవత్సరం ఈ సంవత్సరం అధికారుల పనితీరు పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడారని దానిని వక్రీకరించి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు ట్రోల్స్ చేస్తూ ఆనందపడుతున్నారంటూ వారిపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి పోలిక లేదని అభివృద్ధిలో తమతో వారు ఒక్క వంతు కూడా పోటీ పడలేరు అంటూ ఆయన స్పష్టం చేశారు. ఇది పోటీ బాగోలేదు బాగుందనే పోటీ గత ప్రభుత్వంతో చేయట్లే, మాతో మేమే పోటీ పెడుతున్నాడు ఆయన. బేసిక్గా నిన్న నెల అలా ఉందో ఈ నెల అలా ఉందనే దాని మీద పోటీ పెడుతున్నాడు, కానీ గతంలో కంటే పోటీ చేసి చేయట్లేదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది గతంలో కంటే చూస్తే గతంలో ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్న తర్వాత కొంచెం దిట్టవు మొత్తం మీద యావరేజ్ ఎంత ఉందనేది చూడాలి. యావరేజ్ 2 years యావరేజ్ నేను చదివాడు ఆయన, మీరు గుర్తున్నా లేదు. 2 years యావరేజ్ రాష్ట్రంలో మనం ఇది ఒకటిలో 20th ప్లేస్లో ఉందని చెప్పి చదివాడు. 2 years యావరేజ్. ఓ నెల ఇట్లా వద్దు, ఓ నెల అట్లా వెళ్తుంది. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ కోసం నేను ఏదన్నా కానీ డైరెక్ట్గా ఓపెన్గా చెప్తాను. బేసికలీ బైపాస్ రోడ్డు వేయించాం, విపరీతమైన ఆనందం వేసిన జనాలందరికీ విపరీతంగా వచ్చింది. డ్రైనేజ్ విత్తనం అందరికీ నెగిటివ్, నాకే నచ్చలేదు వాస్తవంగా. డ్రైనేజ్ ఇచ్చేది జరిగేటప్పుడు అంతా నేను కావాలని అదే పెట్టాను. అందుకని సీఎం గారు వస్తేనే గబుక్కుని క్లీన్ అయిపోద్దని బేసి పెట్టేసాం, దాంట్లో తీసుకుని వచ్చాం. బైపాస్ రోడ్ అది ఫస్ట్లో డ్రైనేజ్ ఇచ్చినప్పుడు తీస్తే విపరీతమైన పాజిటివ్ వస్తుంది. ఓకే, ఆ డ్రైనేజ్ వేయకముందు రోడ్డు వేసినప్పుడు తీస్తే విపరీతమైన పాజిటివ్ వస్తుంది. డ్రైనేజ్ వేయించేప్పుడు అడగండి బాగా నెగిటివ్ వద్ది. ఆ డ్రైనేజ్ తర్వాత కంప్లీట్ అయినాక అడగండి వెరీ పాజిటివ్ వద్ది. మనకి ఇక్కడ వర్కులు జరుగుతున్నాయి, దీంట్లోంచి ఇదంతా నాకు క్లారిటీ ఉంది. దాని గురించి మళ్ళీ అప్ డౌన్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అప్ డౌన్ ఇట్ అవుతూ ఉంటాయి. మనం ఇక్కడే ఇక్కడ ఉంటే అంత పెరుగుద్ది. బేసిక్గా ఒక్కసారిగా పెరిగింది మాకు అక్కడికి. దాంట్లో ఈ సర్వీసెస్ అనేది ఏది తీసుకోండి, నేను గ్యారంటీ చెప్తున్నా. ఆయన మీకు నెగిటివ్ చెప్పినవి కూడా నాకు తెలుసు. బేసిక్గా అవి మాకు రావు, అవన్నీ మాకు రావు. కానీ ఆయన నేను చదివినట్లే చెప్తున్నా. బేసిక్గా నేను కూడా రివ్యూ చేసుకుంటాను కాబట్టి పర్సనల్గా దాన్ని బట్టి చెబుతున్నా. ఏది మన గవర్నమెంట్ హాస్పిటల్ తగ్గింది ఎప్పటికీ లాస్ట్ మంత్ కంటే ఈ నెలలో తగ్గింది. ఏదో లాస్ట్ 2 months లాస్ట్ 6 monthsలో కంటే ఇక్కడ తగ్గింది. అంతేగాని 24కి బిఫోర్కి ఇప్పుడు తగ్గిందని ఎక్కడా లేదు. దానికంటే మేము చాలా దీంట్లో వాళ్ళకి మెట్రిక్స్ చేసే ధైర్యం కూడా లేదు. అది క్లారిటీ చెప్పగలం. ఇవన్నీ మెట్రిక్స్ చేసుకునే ధైర్యం కూడా లేదు. ఇది మేము సొంతగా మా పెర్ఫార్మెన్స్ మేము రివ్యూ చేసుకుంటానికి మేము తెచ్చుకునే ఫీడ్బ్యాక్ అది. బేసిక్గా దాంట్లో అప్ డౌన్ వచ్చినా ఏది వచ్చినా కానీ అది మేమే బాధ్యులు. మేము టోటల్గా మాత్రం పెర్ఫార్మెన్స్ మాత్రం మేము ఎప్పుడు ఏ మాత్రం తగ్గకుండా చేస్తామన్నది కూడా మీకు చెప్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 non-veg కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు,
లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్తో వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిపిఐ నాయకుడు ఆర్సీపీ రెడ్డి విమర్శించడం జరిగింది. నీట్ పేపర్ లీకేజ్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవటం, ఆయనను అరెస్టు చేయటం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. గుడివాడలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్సీపీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆరోపించారు. విద్యార్థులకు అండగా నిలిచి శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అరెస్టు చేయటం, ప్రశ్నించే గొంతులను అణచివేయటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, సమరం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అనేక ఎగ్జామ్స్ పెట్టి, అంతకుముందు నీటు ఇలాంటివన్నీ రాష్ట్రాల లెవెల్లో ప్రాంతీయ భాషల్లో జరిగాయి. వాటన్నిటినీ కేంద్రం నీట్ పేరుతో పెట్టి కేంద్రంలో ఎగ్జామ్ నిర్వహించడం ప్రారంభించింది. ఈ సందర్భంలో అనేక ఎగ్జామ్స్ని ఇలా పేపర్ లీకేజ్ అవుతూ ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు అనేక వేల రూపాయలు, లక్షల రూపాయలు దారపోసి కోచింగ్లు తీసుకున్న తర్వాత ఇలా పేపర్ లీకేజ్లు అవ్వటం అంటే చాలా దారుణం. దానికి ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలోనే కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు ప్రధానంగా విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తూ నిరాదీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలోనే పర్యావరణ శాస్త్రవేత్త సోమన్ చుంగు అనే ఆయన వచ్చి నిరాదీక్ష కూర్చుంటే, నిన్న ఢిల్లీలో ఇప్పటికి దగ్గర సుమారు 12-13 రోజులు నిరాదీక్ష కూర్చుంటే, నిన్న పోలీసులు వచ్చి దారుణంగా అక్కడ అంతకుముందే గతంలో రైతాంగ ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో అలాంటి తప్పుడు పద్ధతులన్నీ అక్కడ నీళ్లు లేకుండా చేయటం, అక్కడ టాయిలెట్లకు వెళ్ళలేకపోవడం, అసలు అక్కడ ధర్నా దగ్గర వాళ్ళందరినీ నిర్బంధించడం, రకరకాల చేస్తూ ఈ సందర్భంలోనే ఆయన్ని నిన్న ఢిల్లీ పోలీసులు ఉదయం 6 గంటల ప్రాంతంలో అరెస్టులు చేసి హాస్పిటల్కి తరలించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది సరైన ప్రజాస్వామ్య దేశంలో ఇలా చేయటం సరైనది కాదు. గతంలో
నిరాధ్యక్షులు చేసిన గాంధీ కానీ లేకపోతే పొట్టి శ్రీరాములు ఇలాంటి వాళ్ళు అనేక మంది అనేక సమస్యల మీద నిరాధ్యక్షులు చేసిన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఇలా అణిచేసి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి పడేయటం జరిగింది. దానికి నిరసనగా కూడా ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడు కూడా ఇప్పుడు నిరాధ్యక్షులు కూర్చుంటాం, అట్లాగే ఎస్ఎఫ్ఐలో అనేక మంది కూర్చుంటాం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర మంత్రి సిగ్గు లజ్జ ఉంటే నరేంద్ర మోడీ గారికి కేంద్ర మంత్రితో రాజీనామా చేయించాలి. అలాంటి ప్రయత్నాలు చేయకోకుండా తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ ఇదేదో మేము బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తున్నామని ప్రజల్ని మోసం చేయడం తప్పితే వేరే కాదని మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే చర్యలు చేపట్టాలని, రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం పరువు పోతుందనే పద్ధతిలో ఇలా మోడీ ఆలోచిస్తున్నాడు. కానీ ఆ పార్టీలో ఉండే వాళ్ళంతా అవినీతి పరులతోనే ఆ పార్టీ నిండిపోయింది బీజేపీ అనేది ఈరోజు మేము భావిస్తున్నాం. కాబట్టి తక్షణం ఆ చర్యలు తీసుకోవాలని, అట్లాగే ఈ అక్రమ అరెస్టులని ఖండిస్తున్నాం. నిన్న ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సోనం వాంగ్ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కారణంగా 20 మంది చనిపోతే వాళ్ళకి బాధ్యత వహించి ఆ లక్షలాది మంది ఎంతోమంది నష్టపోయారు. దానికి కారణంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన మీద ఎక్కడలేని ఆరోపణలు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ సోషల్ మీడియాలో కానీ లేదా వాళ్ళకున్న మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ సోమన్ వాంగ్ ఆయన ఒక ప్రఖ్యాతగాంచిన ప్రముఖుడు. అనేక విద్యాసంస్థల లడకల్లో అనేక విద్యాసంస్థలు స్థాపించి అనేక మందికి విద్యాదానం చేసిన వ్యక్తి. పర్యావరణ రక్షణగా అనేక రూపాల్లో దశల వారీగా ఆందోళనల్లో పర్యావరణం రక్షించాలని కార్యక్రమం చేసిన వ్యక్తి మీద ఇవాళ ఈయన ఒక చైనా ఏజెంట్ అని లేదా ఈయన ఒక కమ్యూనిస్ట్ భావజాలంతో ఇవాళ భారతదేశంలో గొడవలు సృష్టించేందుకు ఇవాళ చేస్తున్నాడనే అనే ఆరోపణలు ఇవాళ ఆర్ఎస్ఎస్ ప్రత్యేకంగా ఇవాళ సోషల్ మీడియాలో ఆయన మీద దుష్ప్రచారం చేస్తుంది. దీన్ని తీవ్రంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇవాళ ఆయన చేస్తున్నది న్యాయమైన పోరాటం. 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయని రద్దు చేస్తే 20 మంది విద్యార్థులు చనిపోతే ఆయన బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరితే ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వంలో వ్యక్తులు కానీ లేదా ప్రధానమంత్రి కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ ఒకరు వచ్చి చర్చలు జరిపిన సందర్భాలు లేవు. ఇందిరాగాంధీ దగ్గర నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ వరకు ఎంతో మంది ప్రధానులు ఈ దేశంలో అలా నిరసన చేసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సందర్భాలు ఉన్నాయి, వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ కోరికలు నెరవేర్చిన సందర్భాలు ఉన్నాయి, లేదా రాజీ కుదిరిన సందర్భాలు ఉన్నాయి. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం దానికి వ్యతిరేకంగా భిన్నంగా ఈరోజు వ్యవహరిస్తుంది. ఆయన అరెస్ట్ చేస్తే సిజేపీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ కూడా నిరాహార దీక్ష చేస్తే ఆయన మీద ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇంకులు జల్లి నిరసన తెలిపే ఉందండి. భారతదేశంలో తప్పు అని ప్రశ్నించినా లేదా ఖండించినా వాళ్ళ మీద దుష్ప్రచారం చేసే విధంగా ఉంది. దానికి సంఘీభావంగా అతను సోమవాంగ్కి అరెస్టును ఖండిస్తూ అభిజిత్కి మద్దతుగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఆల్ ఇండియా అధ్యక్షులును అదేవిధంగా సహాయ కార్యదర్శి నిరాహార దీక్ష కూర్చున్నారు. వాళ్ళకి మద్దతుగా 20వ తేదీన దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంకా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి పిలుపునిచ్చారు. దానికి పూర్తిగా ఎస్ఎఫ్ఐ మద్దతు తెలియజేస్తుంది. ఎప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా, ఆ విద్యార్థులకు న్యాయం చేయాలా, అవకతవకలు జరిగిన వ్యక్తుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 24 గంటల వ్యవధిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేసేందుకు సహకరించిన కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే రాము. ఒక్క రోజంతా గుడివాడలో ఉండి కూటమి నేతలకు రెట్టింపు ఉత్సాహాన్ని ముఖ్యమంత్రి అందించారని తెలిపిన ఎమ్మెల్యే. వర్షాలు సకాలంలో పడాలని కోరుతూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గంగానమ్మ తల్లికి 108 బిందెలతో అభిషేకం నిర్వహించిన నాయకులు. గంగానమ్మ తల్లి ఆశీస్సులతో ఏడాది వర్షాలు పడి రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన బీజేపీ నేతలు. ఐ లవ్ గుడివాడ స్పాట్ వద్ద ఫోటో దిగుతూ చాలా అద్భుతంగా ఉంది అంటూ ముఖ్యమంత్రి మాట్లాడటం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాము. వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చిన ఎమ్మెల్యే. ఇది ఈ రోజు మన గుడివాడ న్యూస్. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. ప్రతిరోజు వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి.